హాయ్ ఆల్. ఇప్పుడే కరాటే కిడ్ లెజెండ్స్ అనే మూవీ చూసొచ్చా. మూవీ ఎలా ఉందంటే నాకైతే నీరసం వస్తుంది, బాలేదు. యాక్చువల్గా ఈ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన ప్రీవియస్ మూవీస్ అంటే నాకు మంచి రెస్పెక్ట్ ఉంది, మంచి ఫ్యాన్ని. ఎందుకంటే జస్ట్ యాక్షన్ ఒకటే కాకుండా లైఫ్ లెసన్స్ కూడా చాలా బాగా చెప్తారు. ఈ కరాటేని ఎక్కడ వాడాలి, ఎక్కడ వాడకూడదు, దాని ఎక్స్ప్లెనేషన్స్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. టెంప్లెట్ అయితే ఏం మార్చలేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే అంత ఎంగేజింగ్గా కూడా ఏం తీయలేదు అనిపించింది. యాక్చువల్గా 90s 80s ఆ టైంలో మనకి 3 పార్ట్స్ వచ్చాయి. ఆ 3 పార్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మనకి 2010లో కూడా ఒక మూవీ వచ్చింది. ఆ మూవీ కూడా నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో యాక్షన్ కొరియోగ్రఫీ అనేది చాలా బాగుంటుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది ఉంటుంది క్యారెక్టర్స్ మధ్యలో. ఈ మూవీలో మెయిన్గా మిస్ అయింది కూడా అదే. అసలు ఏమీ లేదు ఈ సినిమాలో. ఏంటేంటో ఫాస్ట్గా వెళ్ళిపోతుంది అనమాట. ఇంకొకటి ఏంటంటే లెజెండరీ క్యారెక్టర్స్ని మూవీలో ఇంటిగ్రేట్ చేద్దామని ట్రై చేశారు. కానీ మూవీలో నాకు వాళ్ళంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు అని అయితే నాకు అనిపించింది. సరే, కమింగ్ టు ద ప్లాట్ ఏంటంటే సేమ్ ఈ మూవీ కూడా మనకి ప్రీవియస్ మూవీస్ ఏదైతే టెంప్లెట్ ఫాలో అవుతాయో ఇది కూడా అదే టెంప్లెట్ ఫాలో అవుతుంది. ఒక అబ్బాయి ఒక ఊరు నుంచి వచ్చి ఇంకో ఊరిలో సెటిల్ అవుతాడు. ఒక అమ్మాయితో క్లోజ్ అవుతాడు. వీడు అలా క్లోజ్ అవ్వడం చూడలేక ఒకడు వచ్చి వీడిని కొడతాడు. కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి జరిగితే దాని తర్వాత వీడు వాడిని ఫైట్ చేస్తాడు, మళ్ళీ ఓడిపోతాడు. సో దాని తర్వాత ఇది ఏం చేస్తారంటే లీగల్గా వెళ్దామని చెప్పి ఒక టోర్నమెంట్కి వెళ్ళి మన హీరో వాడిని ఓడిస్తాడు. సేమ్ అదే టెంప్లెట్ మనకి ఈ సినిమాలో కూడా ఉంటుంది. కానీ యాక్చువల్గా టెంప్లెట్ ఇదైనా సరే మనకి ప్రీవియస్ మూవీస్ అనేవి కొంచెం ఎంగేజింగ్గా ఉండేమాట. కొన్ని ట్రైనింగ్ సీన్స్ కానీ యాక్షన్ బ్లాక్స్ కానీ అవన్నీ చాలా మంచిగా ఇంటిగ్రేట్ చేశారు. ఎమోషనల్ కనెక్ట్ అయినా ఉంటుంది క్యారెక్టర్స్ మధ్యలో. దీంట్లో అది కూడా ఉండదు. ఏంటో మొత్తం రష్ అయిపోతూ ఉంటారు అన్నమాట. 1 hour ఏమో స్లోగా తీసుకెళ్ళాడు, లాస్ట్ 40 minutes ఏమో జుప్మని వెళ్ళిపోతుంది. చిరాగ్గా అనిపించింది. ఈ మూవీలో మనకి ఏదైనా పాజిటివ్ ఉందంటే అది 2 క్యారెక్టర్స్ అన్నమాట. ఒకటి హ్యాన్, ఇంకొకటి డానియల్. వీళ్ళిద్దరు ఎవరంటే హ్యాన్ వచ్చేసి మనకి కరాటే కిడ్ 2010లో వచ్చింది కదా, దాంట్లో మనకి కుంఫు మాస్టర్. డానియల్ వచ్చేసి మనకి కోబ్రా కాయ్లో ఉంటాడు. ప్లస్ మనకి స్టార్టింగ్ వచ్చాయి కదా మనకి 1980sలో వచ్చిన కరాటే కిడ్లో ఎవరైతే మనకి చిన్నపిల్లడి క్యారెక్టర్ చేశారో, అదే మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాడో ఆ అబ్బాయి అన్నమాట ఈ డానియల్. మనకి కోబ్రా కాయ్లో కూడా ఉంటారు. ఆ సిరీస్ ఎవరైతే చూసారో వాళ్ళకి చాలా బాగా తెలుసు డానియల్ ఎవరని చెప్పి. ఇవన్నీ వేరు యూనివర్స్ కాదు, ఒక యూనివర్స్లోనే జరుగుతున్నాయి. ప్లస్ ఈ మూవీని ఒక క్రాస్ ఓవర్ కింద పెడదామని చెప్పి వీళ్ళు ప్లాన్ చేశారన్నమాట. అంటే ఎలా అంటే మనకి స్టార్టింగ్ 5 minutes కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తారన్నమాట. కరాటే అండ్ కుంఫు గురించి చెప్తారు. ఈ 2 వేరు కాదు, ఒకటే ట్రీకి 2 బ్రాంచెస్ అని చెప్పి అది కూడా మనకి చెప్తారు. అవంతా బాగానే ఉంది. యాక్చువల్గా మూవీ స్టార్టింగ్ బాగానే స్టార్ట్ అవుద్ది, దాని తర్వాత డెడ్ స్లోగా వెళ్ళిపోతుంది అనమాట. ఈ 2 క్యారెక్టర్స్ ఒక హ్యూమర్ అనేది జనరేట్ చేస్తే అదొకటి బాగా అనిపిస్తుంది. ట్రైనింగ్ సీన్స్ అనేవి అసలు నాకు ఏం నచ్చలేదు. వీళ్ళిద్దరిని సరిగ్గా వాడుకోలేదు. అండ్ వీళ్ళిద్దరి చేత ట్రైనింగ్ కూడా మనోడికి ఏమి ఇప్పించినట్టుగా అనిపించలేదు. ఏంటో ఫాస్ట్ ఫార్వర్డ్ కింద వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. అది కొంచెం ఎక్స్ప్లోర్ చేస్తే బాగుంటుంది అనిపించింది. కంపేర్ చేసుకుంటే పాత మూవీస్లో వాడికి కొంచెం విగరస్ ట్రైనింగ్ ఉంటుంది. వాడు కొన్ని దెబ్బలు తినడం, వాడు కొంచెం హీల్ అవ్వడం, ఇట్లా కొంచెం టైం అనేది చూపిస్తారన్నమాట. దీంట్లో అదేం ఉండదు, రప వెళ్ళిపోతుంది. మంచి లెజెండరీ క్యారెక్టర్స్ని వేస్ట్ చేశారు అనిపించింది. నాకైతే అది నచ్చలేదు. యాక్చువల్గా వాళ్ళ అటెంప్ట్ పర్లేదు, కానీ అంటే ఈ 2 యూనివర్స్ని కలపాలి, ఏదో ఫ్యాన్ సర్వీస్ చేద్దాం అనుకున్నారు, కానీ పెద్ద పని అవ్వలేదు అనిపించింది. యాక్చువల్లీ ఈ మూవీలో బాగున్నది ఏంటి తెలుసా, ఫస్ట్ ఫైట్ యొక్క యాక్షన్ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. మన బుడ్డోడు హీరోయిన్ వాళ్ళ ఫాదర్కి ఒక ట్రైనింగ్ ఇస్తాడనమాట. ఇంకా ఆ సీన్స్ అనేవి నాకు కొంచెం బాగా అనిపించాయి. ఫస్ట్ హాఫ్ అంతా చాలా స్లోగా వెళ్తుంది. ప్లస్ మనకి ఎమోషనల్ కనెక్ట్ అనేది మనకి ఎక్కడ ఉండదు. లవ్ స్టోరీ కూడా ఏం ఉండదు. ఇంకా ఓవరాల్గా మూవీ చూడాలా వద్దా అంటే వద్దు, స్కిప్ కొట్టేయడం బెస్ట్. దీని బదులు మనం 2010లో రిలీజ్ అయిన కరాటే కిడ్ టీవీలో పెట్టుకుని చూస్తే బెస్ట్ మాట. దానికి మంచిగా కనెక్ట్ అవుతారు. ఇప్పటికి కూడా అది చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఇస్తుంది అన్నమాట. సరే, మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.